కూరగాయలు, పాల ప్యాకెట్లు మొదలు ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు ఇలా ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ చేయటం ఈ రోజుల్లో సాధారణమైంది. అయితే దీనిని సైబర్ నేరగాళ్ళు వారికి అనుకూలంగా మార్చుకొని పార్సిల్ స్కాములకు పాల్పడుతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు వెల్లడించారు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పటికీ పార్సిల్ వచ్చిందంటూ ఇళ్లకు వచ్చే డెలివరీ బాయ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు తెలియజేశారు. మీరు ఎలాంటి ఆర్డర్ చేయకపోయినా పొరపాటున మీ అడ్రస్ బుక్ అయింది, ఒక ఓటీపీ పంపుతాం, అది చెప్తే సరిపోతుంది, లేదంటే మీ ఫోన్ ఇస్తే అందులో చెక్ చేస్తాం అంటూ సైబర్ నేరగాళ్ళు ఫిషింగ్ లింకులను SMS పంపడం లేదా నేరుగా ఇళ్ల వద్దకే వస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. కాబట్టి ఎవరైనా సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి ఓటీపీలు చెప్పినా లేదా ఫోన్ వారి చేతికిచ్చినా ఫోన్లోని ఫోటోలు, వీడియోస్తో పాటు బ్యాంకింగ్ యాప్స్ వాళ్ళ నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే 1930కి ఫిర్యాదు చేయండి. సైబరు నేరగాళ్ళు సైలెంట్ చోరుగాళ్ళు, టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. సైబరు నేరగాళ్ళు సైలెంట్ చోరుగాళ్ళు, టెక్నాలజీతోని టెక్నిక్గా దోచుకుంటారు. ఇలాంటి అప్డేటెడ్స్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ పోలీస్ ఎలన్నా సైనింగ్ ఆఫ్.